నెల్లూరు జిల్లా సైదాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఎస్సిఎస్ అధ్యక్షులుగా అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని మా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. అదేవిధంగా సైదాపురం మండలంలోని పలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డేగపూడి రోడ్డు పనులు త్వరలో చేపడతామన్నారు. మైనింగ్ వాహనాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని యజమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలుపుతూ సీఎం చంద్రబాబు హయాంలో అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీఎం చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకులు జర్ని రమణయ్య, సురేంద్ర, కేపీ రాజు, రాఘవరెడ్డి, ఎంకేఎన్ దిలీప్ చౌదరి, సుగుణమ్మ, బోయిన రమేష్, చందు, విజయరెడ్డి, హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం E75 నందు చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారము చేస్తున్నాను. సంఘం యొక్క నియమ నిబంధనల ప్రకారం రాజకీయ ప్రమేయం లేకుండా రైతులకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ సంఘ అభివృద్ధికి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. విశ్వాసాన్ని చేయకుండా నేను నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాను. రోడ్ల సకాలంలో విత్తనాలు, ఎరువులు, రంగులు అంటే అందరూ సగం అందించినట్లు నేను చొరవ తీసుకుని అందరికీ చేయడానికి ప్రయత్నాలు చేస్తాను. మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మొదటికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. గత ప్రభుత్వంలో పరిపాలన చూశారు. ఈరోజు మన ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి ధైర్యంగా మరి కేంద్రాల నుంచి వస్తున్నాడో ఎక్కడ వస్తున్నాడో ఇలాంటి పనులు కూడా అనకుండా మనం పనులు చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా గుంటలు లేని రోడ్డు చేయాలని కూడా కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడే మనం చెప్తున్నాం రోడ్డు అని. ఆ రోడ్డు కూడా పెట్టడం త్వరలోనే నేను ఏర్పాటు చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రోడ్లు బాగా పాడైపోతున్నాయి సైదాపురం మండలంలో. ఎందుకంటే 20 టన్నుల బండి 40-50 టన్నులు ఆ రోడ్డు మీద పోతే ఏమవుతుంది సార్ ఆలోచించండి. కాబట్టి వాళ్ళందరూ కూడా పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా బాధ్యతగా చేయాలి. ఎందుకంటే మనం రోడ్డు వేసిన మళ్ళీ 2-3 సంవత్సరాలే పోతుంది. అన్నింటి ఓవర్ పని చేస్తారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. మళ్ళీ ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రభుత్వానికి నష్టం, ప్రజలకి నష్టం. కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత పెట్టాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి ఇదే సైదాపురం మండలంలో మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో చూశారు బటన్ నొక్కాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నొక్కేది కాదు బటన్. ఈ రోజు మనం బటన్ నొక్కుతూ అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఒక ఇంట్లో ఆ తల్లికి ఒక బిడ్డ ఉంటే, 2-3 బిడ్డలు ఉంటే ఒక బిడ్డకి ఆ రోజు తల్లి గౌరవం ఇచ్చాడు. ఈ రోజు మనం ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది కూడా మనం డబ్బులు ఇస్తా ఉన్నాం. కష్టాల్లో ఉన్నా ఎక్కడ ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ ఈ రోజు మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక పక్క రైతులు, ఎందుకంటే రైతులకి ప్రాధాన్యత ఇచ్చి రైతుల్ని అన్ని విధాలుగా మనం పైకి తీసుకురావాలనే కాన్సెప్ట్ ఒక తెలుగుదేశం పార్టీలో ఉంది, మన ముఖ్యమంత్రిగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అన్ని విధాలా మీరు ఆదుకోవాలని చెప్పి గతంలో కనీసం మీకు పని ముఖ్యించిన దాఖలాలు కూడా లేవు. వాళ్ళు ఎంత నికృష్టంగా పరిపాలన చేశారంటే
పనిముట్లు మన ఊళ్ళలో ఉన్నట్టు కూడా ఇవ్వడం ఒప్పన. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ పనిముట్లు అన్ని కూడా ఇవ్వబోతా ఉన్నాం. గతంలో ఇచ్చాం, మళ్ళా ఇప్పుడు కూడా రైతులకు కావాల్సినటువంటి స్పేర్లు కానీ గతంలో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా మనం ఈరోజు మళ్ళా మన ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నాం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం.